చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవ్వాలంటే చిరంజీవి గారు కల్పించుకోవాలి, ఇరు పక్షాలని కూర్చోబెట్టి చర్చలు జరిపి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని అంటున్నారు. మీరేమంటారు? 100% చిరంజీవి గారు మీరు కావాలంటే తీసుకొని చిరంజీవి గారు ఇదే మాట చెప్తారు. డైలీ లేబర్ని మనం బాధ పెట్టొద్దు. డైలీ లేబర్కి మనం ఏం పెంచాలో పెంచండి. మనం ఏదైతే రెగ్యులర్గా మనం ఉన్నారో ఒక 5% పెంచండి, అది పెంచండి. కానీ కార్మికులు మాట్లాడేటప్పుడు ఈ కార్మిక నాయకులు కానీ మా ఎవరైతే మా ఛాంబర్ నాయకులు కానీ కూర్చొని ఎందుకు కాలయాపన చేసి బంధు దాకా వచ్చింది. మీ స్కిల్ మీ దగ్గర ఉంది, ఎవరితోనే షూటింగ్ చేసుకుంటాము అని అనేటప్పుడు మీరు ఇప్పుడు ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ముందే తీసుకోవాలా. ఇది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. ఈ రోజు 24 కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మనం ఈ రోజు దాకా కూడా బయట వాళ్ళతో షూటింగ్ చేయగలిగామా? ఇది నేను మళ్ళా మీకు చెప్తాను. 89 అండ్ 90, 88 దాంట్లో మనం హైదరాబాదు తల్లి రావాలి అని చెప్పి, మద్రాసీలు రావద్దు లోకల్గా ఇవ్వాలి షూటింగ్ అని చెప్పి ప్రభు మాస్టర్ కానీ, ఆర్ట్స్మెన్ బాబు గారు కానీ, రామ్ గోపాల్ వర్మ గారు కానీ, సో మెనీ మొత్తం పీపుల్స్ అందరూ కూడా ఇక్కడే షూటింగ్ చేయాలి, ఇక్కడే జరగాలి అని చెప్పి మనం కొత్తగా అందరూ అప్పుడు అలవాటు చేసిన వాళ్ళు అండి. ఆ రోజు మొత్తం టోటల్ ఆ యూనియన్లో నేను కూడా ఉన్నాను. ఆ యూనియన్ నేను అప్పుడు నిర్మాత కాదండి, ఆ నిర్మాత కాదు, నేను యూనియన్లో ఉన్నాను. ఆ రోజు ఫైట్ ఇదే చూసారండి. ఫైట్ మాస్టర్ అప్పారావు గారు కానీ అందరినీ కొత్తగా ఫైట్ మాస్టర్స్ పెంచిన వాళ్ళు వాళ్ళండి. ఈరోజు తీసుకొచ్చిన ఇండస్ట్రీ తీసుకొచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీని ఇప్పుడు మనం తీసుకొచ్చి గొడవ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేనేమంటే షూటింగ్ ఆపడం తప్పు, సగం షూటింగ్ ఆపి సగం షూటింగ్ చేయించడం కార్మికులు అన్యాయం చేసినట్టే. మీరు సగం షూటింగ్లు చేస్తూ చిన్న సినిమా నిర్మాతలు మీరు ఇబ్బంది పెట్టినట్టే. అంటే ఒక బలైపోతుంది చిన్న సినిమా నిర్మాత, డైలీ లేబర్ సగటు కార్మికుడు బలైపోతున్నాడు. రెగ్యులర్ గా సినిమా ఉండేవాడికి ఎప్పుడు కూడా వాడు బోల్డ్ ఆస్తుంటుందండి, ఉంటూనే ఉంటుంది. అదేలేండి. ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ లోను తర్వాత ఇటు ఫెడరేషన్ వాళ్ళలో కూడా రెండు జట్లుగా విడిపోయి, అంటే 2 వర్గాలుగా విడిపోయి ఏమన్నా ఇష్యూస్ చేస్తున్నారా అండి? కొంతమంది ప్రొడ్యూసర్సే వీళ్ళని రెచ్చగొట్టి కావాలని చెప్పేసి బంధుకు దింపారని జరుగుతుంది. అదే జరుగుతుంది. అది కూడా నేను చిరంజీవి గారికి ఇవాళ సాయంకాలం రేపు చిరంజీవి గారిని కలిసి కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ చిలిక్ గాలివాన చేసి ఇది ఎలక్షన్స్ స్టంట్ కూడా ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఛాంబర్ ఎలక్షన్స్ పెట్టాలి, ఇక్కడ ఫెడరేషన్ కూడా ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా, ఇక్కడ ఆల్రెడీ చిత్రపూర్ కాలనీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదంతా ఏదో ప్లేయింగ్ ఇది డ్రామా జరిగి ఇది కార్మికులు కూడా అర్థం కావాలి, ఎందుకంటే నేను ఒకటే చెప్తానండి, నేను మాట అబద్ధం అయితే ఏ కార్మికుడు నేను చెప్పానండి. మీరు రోజుకి ఎన్ని రోజులు పనికి వెళ్తున్నారు, అసలు ఎన్ని రోజులు మీకు పని ఇస్తున్నారు? ఇప్పుడు 12 షూటింగ్ల కోసం మిమ్మల్ని బలిపశువులు చేశారా? ఆ 12 మంది షూటింగ్ చేసుకోవచ్చు కానీ మీరు మాత్రం షూటింగ్ చేసుకోకూడదా? అంటే మీకు కష్టమో నష్టమో ఎంతో కొంత తీసుకోను ఆ షూటింగ్లు నడిపించుకోమనండి. మీరు ఏం చెప్పాలి? మీరు షూటింగ్లకు వెళ్ళండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి, మేము అందాక ఒక సెట్ చేసుకుందాక అని చెప్పాలి. షూటింగ్లు ఆపకూడదు, ఆపితే మొత్తం షూటింగ్స్ ఆపాలి. అంటే మొత్తం షూటింగ్లు అన్నీ ఆపాలా. 12 మంది 13 మంది షూటింగ్లు జరగడం ఏంటండి? అది నేను మాట్లాడిన మాట కాదండి, అనిల్ గారే చెప్పారు ఇందాక. మాకు 30% లెటర్ ఇచ్చిన వాళ్ళు చేస్తున్నారు అంటే 30% లెటర్ ఇచ్చిన వాళ్ళు చేస్తారు. 30% లెటర్ ఇవ్వనాడు ఆ కార్మికుడు ఆకలితో ఉంటాడా? ఆ ఆకలికి నువ్వు రోజుకి ఎంత ఇస్తున్నావు వేతనం? నీకు దన్నుగా ఉన్నందుకు వేతనం ఎంత ఇస్తున్నావు? నీ గుచ్చి జిందాబాద్ కొట్టడానికి నువ్వు వేతనం ఎంత ఇస్తున్నావు? మధ్యాహ్నం భోజనం ఎవరు పెడుతున్నారు? 12 షూటింగ్లకి వాళ్ళ కుటుంబం కడుపు నిండుతుంది. ఇక్కడ మొత్తం 88 మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, ఆకలితో అలమటించిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అనిల్ గారు చెప్పాలి సమాధానం. ఎందుకంటే విభజించు పాలించు చెయ్యొద్దు. మొత్తం చేస్తే మీరు షూటింగ్ మొత్తం ఆపండి, ప్రాబ్లం సాల్వ్ చేసేయండి. మీరు పెద్ద చిరంజీవి గారిని కూర్చోబెట్టండి, మాట్లాడండి. తప్పు నేను మాట్లాడిన మాటలు కానీ ఎక్కడైనా తప్పు ఉందా? నేను పేదవాడు బతకాలి, డైలీ లేబర్కి పెంచండి. మీరు ఎక్కువగా పెరుగుతున్న వాళ్ళందరినీ కూడా మీరు చూడండి. అంటే నేను 2 విషయాలు అడుగుతున్నా, నిర్మాతలను కూడా అడుగుతున్నా, ఇప్పుడు చేస్తున్న నిర్మాతలు కూడా, సుప్రియ గారిని అడుగుతున్నా, మేము అందరిని అడుగుతున్నా. అమ్మ మీరు ఒక సైడ్ ఆర్టిస్ట్ వస్తే డైలీ వేజ్ ఎంత ఇస్తున్నారు? ఆ మొత్తం టోటల్గా మేకప్ మ్యాన్కి 25,000 ఇస్తున్నారు, ఆ కాస్ట్యూమ్ చీఫ్కి ఎంత ఇస్తున్నారు, ఆ మేనేజర్కి ఎంత ఇస్తున్నారు, ఆ బెంచ్ కార్కి ఎంత ఇస్తున్నారు, ఆ కార్వెన్లకి ఎంత ఇస్తున్నారు, ఆ 5 స్టార్ ఫుడ్ ఎంత ఇస్తున్నారు, వేస్టేజ్ ఎంత అవుతుంది? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. అదంతా కలిపి ఈ డైలీ లేబర్కి ఎంత అవుతుంది? మీరు మనసు పెట్టి చేస్తే ఆ డైలీ లేబర్కి వాళ్ళు ఇంటెల్ బాలే అన్నం తింటారు. ఈరోజు 1192 రూపాయలు డ్రైవర్కి ఎక్కువ తక్కువ? మీరు చెప్పండి నాకు ఒక మాట.
ఒక కాస్ట్యూమర్కి ఎంత, ఇవన్నీ మీరు ఒక్కసారి తీయండి. వాళ్ళ కోసం కాదు మీరు మాట్లాడేది. మీరు కాంట్రాక్ట్ లేబర్ తీసుకుంటున్నారే, కాంట్రాక్ట్ A1 టెక్నీషియన్స్, వాళ్ళ కోసం మాట్లాడండి. మీకు రోజు 10,000 రూపాయలు ఉందే మాట్లాడండి, రోజు 3,000 రూపాయలు ఉందే మాట్లాడండి. 1,000 రూపాయలు 15 రూపాయలు లైట్ మ్యాన్కి ఎంత ఉందమ్మా? ఆ లైట్ మ్యాన్ కోసం కూడా మనం మాట్లాడితే లైట్ మొయ్యగలుగుతామా? దాన్ని మోద్దాం రండి. వాళ్ళు మోస్తాడు, మొయ్యకుండా మీరు మొయ్యండి ఎవరో ఒకరు రైట్ని చూద్దాం. నేను కార్మికుడి నుంచే వచ్చాను, నేనేమి ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ కాదు. కాకపోతే దాసనారాయణ గారు ఉన్నా కూడా మేము ఆయన దగ్గర నేర్చుకునేది ఇదే మాట, దాసల పద్మ గారు ఉన్నా కూడా ఇదే మాట. ఇది మాకు చెన్నై నుంచి వచ్చింది. ఇది ప్రతిసారి జరుగుతున్నా కూడా సామరస్యంగా చేయడానికి ఒక మనిషి కావాలి. దాన్ని మీరు 3 నెలల నుంచి మీరు ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా చిరంజీవి గారికి, మీరు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను నేను చిరంజీవి గారికి. ఇప్పుడు వెళ్ళారు కదండి, సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం. 100% సమస్య పరిష్కారం జరుగుతుంది. ఇప్పుడు మేము కూడా వెళ్తాము. మేము అడగంటే అమ్మ కూడా అన్నం పెట్టదు. మా చిన్న సినిమా నిర్మాతల కోసం ఏం కావాలి, అలాగే పెద్ద సినిమా నిర్మాతలు బాగుండాలి, అలాగే కార్మికుడు బాగుండాలి, టెక్నీషియన్ బాగుండాలి, అందరూ బాగుండి సినిమా షూటింగ్లు ఆగకూడదు. నేను అంటుంది మళ్ళా చెప్తున్నాను, ఎవరి మీద కక్ష కాదు ఇక్కడ. మీరు కొన్ని షూటింగ్లు చేసి కొంతమంది కార్మికులు ఆకలితో పెట్టడం ఎంత దాకా కరెక్ట్? ఇది న్యాయమా? మీరు చెప్పండి పోనీ, మీరు చెప్పండి పోనీ, మీ న్యాయమా ఇది? వాళ్ళంతా కడుపు నిండితే వాళ్ళందరూ ఆకలితో అక్కడ వచ్చి కృష్ణానగర్ దగ్గర కూర్చొని ఫెడరేషన్ దగ్గర జిందాబాద్ అంటుంటే ఇది న్యాయంగా అనిపిస్తుందా మనకి? డైలీ లేబర్కి నేను ప్రొడ్యూసర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, డైలీ లేబర్కి పెంచడంలో తప్పు లేదు. మనం 2000 నుంచి చూద్దాం. 2000 నుంచి మనం ఇక్కడ 98లో పెట్టాం ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఇక్కడ 98 నుంచి మనం నిజంగా 30% పెంచుకుంటూ వస్తే మరి 1,100 రూపాయలు ఉంటుంది డ్రైవర్కి. మీరు ఒక మాట చెప్పండి. అంటే మనం ఏమంటున్నాం అంటే డైలీ లేబర్ అనేది జూనియర్ ఆర్టిస్టులు, అలాగే మీకు డైలీ లేబర్ అనేది మీకు టెక్నీషియన్స్, లైట్ మ్యాన్లు, మీకు డ్రైవర్లు, ఇవన్నీ సెట్ అసిస్టెంట్లు చిన్న ఉన్నాయి. వీళ్ళందరికీ పెంచండి, వాళ్ళకు తప్పులేదు. వాళ్ళకు పెంచినంత మాత్రాన మనం ఒక 5 నిమిషాలు ఒక హీరోయిన్కి ఒక టికెట్ క్యాన్సిల్ చేసినంత లేదు మనకి. అంటే ఇది మాట్లాడితే హీరో అంటున్నానంటే తప్పు కాదు. చేస్తున్నది చార్టర్డ్ ఫ్లైట్. అంటే ఒకప్పుడు బిజినెస్ క్లాస్ ఇవ్వమని 2011లో గొడవ పెట్టాం, బిజినెస్ క్లాస్ ఇవ్వము అని. ఈ రోజు బిజినెస్ క్లాస్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు. మీకు సైడ్ ఆర్టిస్ట్ కూడా చార్టర్డ్ ఫ్లైట్ అడుగుతున్నాడు. అది మన వైఫల్యం కాదా? మన తప్పు కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటారంటే మా దిల్ రాజు గారికి అప్పు చెప్పామంటారు. మరి ఆయనే ఇంతకుముందు అధ్యక్షుడు, ఆయనే ఇప్పుడు చైర్మన్, మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు? మళ్ళీ ఇంకో మాట అడుగుతున్నా, 2000 సంవత్సరం మేము 2 సంవత్సరాల ముందు వాళ్ళని మేము అందరినీ కలిపి ఛాంబర్లో గెలిపించాం. ఎందుకు గెలిపించామంటే సితారా వంశీ గారిని గెలిపించాం, అలాగే మైత్రి రవి గారిని, దిల్ రాజు గారిని అందరినీ గెలిపించాం. ఎందుకంటే సార్ మేము అప్పుడప్పుడు సినిమాలు తీస్తున్నాం, ఆ కష్టాలు కొన్ని మాకు తెలియవు. నిజంగా మీరు సినిమాలు తీస్తున్నారు, ఆ బాధ మీకు తెలుసు కాబట్టి మీరు కూడా ఉండాలి, ఛాంబర్కి రండి అని మిమ్మల్ని ఛాంబర్లో గెలిపించాం. కౌన్సిల్లో గెలిపిస్తే 2 సంవత్సరాల నుంచి ఒక్క రోజైనా వచ్చారండి? ఒక్క ఈసీ మీటింగ్ వచ్చారండి? ఈ రోజు మీకు మీ నెత్తి మీదకి వచ్చింది కాబట్టి మీటింగ్కి వచ్చారు. అరవింద్ గారిని కూడా అడుగుతున్నాను మాట, సురేష్ బాబు గారిని అడుగుతున్నాను మాట. మీరు నిజంగా మీరు అందరూ వచ్చి కూర్చుంటే ఈ ప్రాబ్లం వచ్చేదా? మీరు అందరూ కూర్చొని బాధని సాధకని అర్థం చేసుకొని ఉంటే ఈ బాధ వచ్చేదా? ఇది చాలా మందికి తెలియవండి ఇవన్నీ. రైట్ అండి. నేనేమంటానంటే ఒక నిర్మాత తప్పు కాదు, ఒక కార్మికుడి తప్పు కాదు, ఈ నాయకులు చేస్తున్న ఆలస్యత్వం నుంచి ఈ రోజు బంద్ దాకా వచ్చింది. దయచేసి నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ సాయంత్రం లోపల బంద్ రికాల్ చేయండి, బంద్ కాల్ క్లోజ్ చేయండి, చిరంజీవి దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. మీ కష్టం తీర్చేదానికి బాధ్యతగా నేను ఉంటాను అండగా, మేమందరం ఉంటాం. ఎప్పుడు కార్మికులకు పక్షపాతిగానే ఉంటాం. మేము దాసనారాయణ గారి దగ్గర నుంచి కార్మికులకు అండగానే ఉంటాం. వాళ్ళకి తిండి పెట్టడంలో, వాళ్ళకి మేము పెంచడంలో ఎప్పుడు అబ్జెక్షన్ చేయం. అలాగే మా చిన్న సినిమా నిర్మాతలు కూడా కట్టెక్కించుకోవాలా, చిన్న సినిమా బతకాల, కార్మికుడు బతకాల. పెద్ద సినిమా వాళ్ళు కూడా ఒక అర్థం చేసుకొని, పెద్ద మనసుతో అర్థం చేసుకొని మనం ఇంత చేస్తున్నాం, ఇన్ని 100 కోట్లు అంటున్నాం, వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుంది అది ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఇప్పుడు విశ్వప్రసాద్ గారికి ఐడియా లేదు కాబట్టి చెప్తున్నారు. విశ్వప్రసాద్ గారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వేరు, ఇవన్నీ వేరు. 8 అవర్స్ జాబ్ చేస్తే ఎంత ఉందో తెలుసా అండి? మేము లెక్క పెట్టామండి. 8 అవర్స్ జాబ్ చేస్తే డ్రైవర్కి మేము ఇవ్వాల్సినప్పుడు 3,400 ఇవ్వాలా? 8 అవర్స్ జాబ్ అంటే 3,400 ఇవ్వాలి మనం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ మేము 8 అవర్స్ లేబర్ కమిషనర్ ఇవన్నీ చూసేసామండి. కాకపోతే కొంతమంది దీంట్లో డ్రామా ప్లే చేశారు, దాంట్లో కార్మికులు కూడా ఉచ్చులో పడ్డారు. దయచేసి కార్మికులు కూడా అర్థం చేసుకోండి. నేను మాట్లాడిన మాటలో ఎక్కడైనా తప్పు ఉందా?
మీరు మాట్లాడిన మీరు అందరూ కూడా ఏమంటున్నా మీకు 100% పని దొరకాల. మీరు 100% షూటింగ్లు నడుస్తుంటే బాగలేదు. 12 షూటింగ్లు జరిగి తక్కువ వాళ్ళంతా రోడ్డు మీద కూర్చొని ఆకలితో అలమటించిపోతుంటే ఈ నాయకులు మేము ఉన్నాం, మేము ఏం సాధించారు మీరు? వాళ్ళ ఆకలితో పెట్టడం సాధించారా? ఈ 3 రోజులు షూటింగ్ అవ్వకపోతే వాళ్ళ కుటుంబానికి డబ్బు ఇచ్చేది ఎవరు? వాళ్ళ పిల్లల ఫీజులు కట్టేది ఎవరు? వాళ్ళ ఆకలి నింపేది ఎవరు? మీరు నింపుతారా? నిర్మాత నింపుతాడా? ఎవ్వరు నింపరు. 30 రోజులు షూటింగ్ జరిగితే మేము షూటింగ్ లేకపోతే 30 రోజులు అలమటించిపోయారు. 30 రోజులు ఒక్క డబ్బులు ఇవ్వలేదు. ఇదే చిరంజీవి గారికి కొంచెం బియ్యం అయి మళ్ళీ పంపించారు. ఇదే చిరంజీవి గారు సాయం చేశారు. ఇదే మా కరోనా టైంలో చిరంజీవి గారు సాయం చేశారు. అప్పుడు సాయం చేసేవాడి దగ్గరికి వెళ్తారు, సాయం చేయలేని వాడి దగ్గరికి వెళ్ళరు కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బంధు చేయడం ఎందుకు? వాళ్ళు కష్టపడి పని చేసుకుంటాను అన్నోళ్ళకి మీరు కూర్చోండి పని చేయకండి అని కూర్చోబెట్టడం ఎందుకు? షూటింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయండి. షూటింగ్ చేస్తూ మీరు చిరంజీవి గారితో కూర్చోండి, షూటింగ్ చేస్తూ మాట్లాడండి, ఛాంబర్లో కూర్చోండి, మీకు లేబర్ కమిషనర్తో కూర్చోండి. మీ కష్టం తగ్గ ఫలితం తీసుకోవాలా? మీతో పాటు మేము వస్తాం, కానీ షూటింగ్ ఆపొద్దు. మీరు షూటింగ్ ఆపడం వల్ల ఆర్టిస్టులు డేట్లు పోతాయి. ఆర్టిస్టులు డేట్లు నిర్మాతలు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, అందరు ఇబ్బంది పడతారు. వాళ్ళు 30% లెటర్ ఇచ్చారో ఇవ్వలేదో అది మాకు తెలుసు, మీకు తెలుసు. ఏ లెటర్లు ఇచ్చారో ఏ లెటర్లు ఇవ్వలేదో మీరే చెప్పారు. అనిల్ గారు వాళ్ళు మమ్మల్ని నిర్మాతలు బెదిరిస్తున్నారంటే కార్మికులు ఒకటే చెప్తాడు, ఏమైనా నువ్వు షూటింగ్ రేపు నుంచి రాలేదంటే 4 సంవత్సరాలు అదే చేస్తున్నావు. నేను కంటిన్యూ ప్రొడక్షన్ అంటే మైత్రి, కంటిన్యూ ప్రొడక్షన్ సితారా, కంటిన్యూ ప్రొడక్షన్ విశ్వప్రసాద్, మేమంతా కంటిన్యూ చేస్తున్నాం. నువ్వు రాకపోతే రేపు నేను తీసేస్తామయ్యా, కారు మీద రికాల్ అయిన తర్వాత మేము కొత్త వాళ్ళు పెట్టుకుంటాం అంటే ఆ పని కోసం ఆలోచించుకుంటాడా? 30% వేతనం కోసం ఆలోచించుకుంటాడా? ఆ కష్టం వస్తే ఆ నిర్మాత ఆ పిల్లల ఫీజుకు ₹1,00,000 ఇస్తున్నాడే, 50,000 ఇస్తున్నాడే, ఆ నిర్మాత రెగ్యులర్ గా ఉండి కాపాడుతున్నాడే. కాపాడుతున్న నిర్మాత దేవుడిగా చూస్తాడు ఆ కార్మికుడు. మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అదే అంటే డైలీ లేబర్గా అవన్నీ లేవండి. డైలీ లేబర్గా ఏం లేవు పాపం. వాళ్ళు ఏ రోజు ఫుడ్ ఆ రోజు, ఏ రోజు జీతం, ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వాలి, 100% ఇవ్వాలి. అంటే ఇవన్నీ నేను ఒకటేనండి. ఇటు అనిల్ గారు కానీ అలెక్స్ గారు కానీ మీరు అందరూ అర్థం చేసుకోండి. మీ రాజకీయాల కోసం నేను మాట్లాడట్లే. నేను అదిగా ప్రసన్న గారు, దాము గారు, మరి భరతభూషణ్ గారు మీరు అందరూ కూడా ఆలోచించండి. నేను కూడా ఛాంబర్లోనే ఉన్నా, నేను కూడా కౌన్సిల్లోనే ఉన్నా. కాకపోతే ఏంటంటే నేను మొగమాట లేకుండా మాట్లాడతా. నాకు అవసరం లేదు, నాకు లాలోచి అవసరం లేదు. కార్మికుడు బతకాలి, చిన్న సినిమా బతకాలి, నిలబడాలి. మీకు ఏదో చెప్తున్నా, మీ చేయి దాటిపోయింది. దయచేసి మీరు ఎవరు ఎంటర్ కాకండి. చిరంజీవి గారికి అప్పచెప్పండి. చిరంజీవి గారు ఇమ్మీడియట్లీ సాల్వ్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు, ఆయన చేస్తాడు. ఆయన మీద పూర్తి నమ్మకం మాకుంది. చిన్న సినిమా నిర్మాతలకు ఉంది, కార్మికులకి ఉంది, అందరికి ఉంది. ఇది లేదని ఒకరు చెప్పానండి. చిరంజీవి గారు చెయ్యరు అని నమ్మకం చెప్పానండి ఎవరైనా? నిన్న కాదు, మీరు 2 నెలల క్రితం వెళ్ళాలా. ఇది చెయ్యి దాటుతుంది అన్నప్పుడు వెళ్ళాలా. ఇది షూటింగ్ ఆగుతుంది కదా, ఆక్క ముందు వెళ్ళాలా. ఎల్లుంటే ఈరోజు సొల్యూషన్ వచ్చేది. ఈరోజు ఇప్పుడు ఆయన కూడా మాట్లాడి అన్ని చేసి మీరు ఇమ్మీడియట్గా మీరు కూడా పెద్ద మనసుతో షూటింగ్లు రికాల్ చేయండి. ముందు అన్ని షూటింగ్లు రేపటి నుంచి నడవాలి. నడిచిన తర్వాత మీకు ఏది కావాలో అది చిరంజీవి గారి దగ్గర కూర్చోబెట్టండి, అడగండి. ఏ నిర్మాత చిరంజీవి గారి మాట కాదన్నాడు. కార్మికుడికి కంపల్సరీ పెంచవలసిన బాధ్యత ఉంది. 10% పెంచుతామని రాసినా మనం ఎప్పుడు కూడా 10%, 15% మాత్రమే పెంచుతున్నాం. మీరు గత 22 అగ్రిమెంట్లో 30% పెంచలే. గతంలో మీరు 2018లో చూసుకోండి, 2011లో చూసుకోండి. మనం ఇంత పెంచుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎన్ని వేలు వస్తాయి? ఫైట్ మాస్టర్ కష్టం మనం కనబట్టలేదా? డాన్స్ మాస్టర్ కష్టం మనకు కనబట్టలేదా? వీళ్ళందరూ డైలీ వాళ్ళు కదండి. వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు మనకు తెలియట్లేదా? అంటే నేనేమంటున్నానంటే మీరు ఒక హీరోయిన్ వస్తే, ఒక హీరో వస్తే, లేకపోతే సైడ్ ఆర్టిస్ట్ వస్తే 100 మంది కార్వేర్లు బెంచ్ కార్లు పెట్టి ఆ డబ్బు వేస్ట్ చేసే బదులు నిజంగా లైట్ మోసే కార్మికుడి మీద ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో నుంచో నా జూనియర్ ఆర్టిస్ట్ మీద ఆ మొత్తం టోటల్గా ఆ ప్రొడక్షన్ బాయ్ ఉదయం నుంచి మనకు అన్నం పెట్టే బాయ్ మీద మనకి ఎందుకండి కోపం? వాళ్ళ ఆకలితో ఉంటే మనకు ఆ బాధ మనకు తెలుసు. ఆ బాధ ఉంటుంది. నీకు సినిమా సూపర్ హిట్ అవ్వాలని వాళ్ళు కోరుకోవాలా, మనకి హిట్ రావాలని కోరుకోవాలా. మనం వాళ్ళని ఇబ్బంది పెడితే మనకి ఏమొస్తుందండి? అది నేనేమంటున్నానంటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళని కాపాడండి, సినిమా ఇండస్ట్రీని కాపాడండి. సినిమా షూటింగ్ ఆపడం శ్రేయస్కరం కాదు అనేది నా ఉద్దేశం. రైట్, చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.